హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గాలా వ్లాగ్స్. ఇవాళ ఈవినింగ్ స్నాక్కి మేము బోండాలు చేసుకుంటున్నాం. మా సైడ్ రాయలసీమ స్పెషల్ ఈవినింగ్ స్నాక్స్ అంటే బోండాలు, మసాలా వడలు. ఒక్కొక్క ఏరియాలో ఒక్కొక్కటి చేస్తారు కదా, బజ్జీలు. అట్లా మా సైడ్ బోండాలు ఫేమస్, అంటే తిరుపతి సైడ్. సో ఇది ముందుగానే మేము చేసి పెట్టుకున్న ఇడ్లీ పిండి కానీ దోశ పిండి కానీ ఉద్దిపప్పు ఉప్పుడు బియ్యంతో చేసుకుంటాం. ఈ పిండిని ఆల్రెడీ ఇంట్లో ఉన్న దాంట్లో కొంచెం తీసుకొని చేసుకుంటున్నాం. ఇందులో ఈ చిన్ని గ్లాస్ రవ్వ వేసి, మా రవ్వ అండి, ఇది వేసి కొంచెం సేపు ఒక అర్ధగంట అట్లా నానబెట్టుకోవాలి ఈ పిండిలో. అప్పుడు ఏంటంటే బోండాలు మనకి క్రిస్పీగా వస్తాయి. ఇది మొత్తం ఇలా కలిపి పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక స్పూన్ సాల్ట్ వేసి మొత్తం మిక్స్ చేసుకోండి. ఒక అర్ధగంట పక్కన పెట్టుకుంటాం. ఇప్పుడు ఒక మీడియం సైజ్ ఉల్లిపాయ తీసుకొని సన్నగా కట్ చేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా సన్నగా కట్ చేసేసాము. ఇప్పుడు చిన్నవి పచ్చిమిర్చి ఒక 3 తీసుకున్నాను. ఇవి కూడా సన్నగా ఇలానే కట్ చేసేసుకోవాలి. కొంచెం కరివేపాకు, నేను ఒక 5 రెబ్బలు తీసుకున్నాను. ఇప్పుడు ఇది కూడా సన్నగా కట్ చేసి పెట్టుకోవాలి. కరివేపాకు కూడా ఈ విధంగా సన్నగా కట్ చేసేసుకోండి. ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి, కరివేపాకు మొత్తం వేసి ఒకసారి మొత్తం మిక్స్ చేయండి. ఉంది కాబట్టి ఒక 2 స్పూన్లు నీళ్ళు వేసి కలుపుకోండి. కొంచెం లూజ్ వస్తే చాలు పిండి. మైదా పిండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేదంటే లేదు. మైదా ఆప్షనల్. వేసుకునే పని అయితే జస్ట్ ఒక 2 స్పూన్లు, పెద్ద స్పూన్తో ఒక 2 స్పూన్లు వేసుకోండి చాలు. వేసుకోకపోయినా కూడా పర్వాలేదు. ఇప్పుడు అర్ధగంట పిండి పక్కన పెట్టుకున్నాం కదా, ఈలోపు దీనికి కాంబినేషన్ టమోటో కారం రెడీ చేసి పక్కన పెట్టుకుంటాం. 4 టమోటాలు తీసుకున్నాను. ఒక చిన్న ఆనియన్, మిర్చి 4 తీసుకున్న, ఎండుమిర్చి. ఇవి కారం ఎక్కువ ఉన్నాయి కాబట్టి 4 తీసుకున్నాను. కారం లేకపోతే ఒక 3 వేసుకోవచ్చు ఎక్స్ట్రాగా. తగినంత ఉప్పు వేసుకోండి. ఇదంతా పేస్ట్ చేసుకుని ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను కారంని. ఇప్పుడు చిన్నది బాండిల్ పెట్టుకొని ఆయిల్ కొంచెం వేసుకోండి. తిరగబాత పెట్టుకుంటాం. ఒక స్పూన్ జీలకర్ర, ఆవాలు, పచ్చెనగపప్పు, ఉద్దిపప్పు మొత్తం కలిపింది కాబట్టి ఒక స్పూన్ వేసుకోండి. కరివేపాకు కొంచెం, పోపు ఫ్రై అయ్యాక ఈ కారంని ఇందులో వేసి కలుపుకోవాలి. ఇది ఒక 10 నిమిషాలు ఉంచుకుంటాం. టమోటో పచ్చివాసన పోయే వరకు ఉంచుకొని ఆపేసుకోవచ్చు.
చూసారు కదండి, ఇలా పచ్చివాసన పోయాక ఇంకా ఆపేసుకోవచ్చు. కారం రెడీ అయిపోయింది. ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టుకోండి. ఒక 1/2 లీటర్ ఆయిల్ వేసుకోండి, అంటే బోండా మునిగేంత వేసుకోవాలి మనం. ఇప్పుడు అరగంట పిండి పక్కన పెట్టుకున్నాం కదండి, అది ఒకసారి మొత్తం కలుపుకొని బోండాలు వేసుకుంటాం. ఆయిల్ వేడెక్కాక ఈ విధంగా బోండాలు వేసుకోవాలి. గల్ ఇట్లే రౌండ్ వేయమా kasi ono atotatu gata bakunda shakal ba kalnya pakku itar besi లేదులేమో ఎప్పుడైనా వేసుకోవచ్చు. చూసారు కదండి, ఈ విధంగా రెడ్డిష్ బ్రౌన్ వచ్చాక ఇంకా పక్కకు తీసేసుకుంటాం. ఆయిల్ అబ్జర్వ్ చేసుకునే దానికి ఇట్లా టిష్యూస్ వేసి పెట్టుకోండి. ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకుంటాం. చూసారు కదండి, వేడి వేడి బోండాలు రెడీ అయిపోయాయి. ఇప్పుడు ఇందులోకి కాంబినేషన్ టమోటో కారం సైడ్కి కొంచెం తీసుకుంటాం. ఇప్పుడు రెడీ అయిపోయింది ఇవాళ ఈవినింగ్ స్నాక్ వేడి వేడి బోండాలు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, అలాగే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.